వాళ్ళ ద్వారా నాకు పరిచయం ఆంటీ. నేను ఒక 3-4 సార్లు వచ్చాను ఇక్కడికి ఆంటీ దర్శించడానికి. ఆంటీ అప్పుడు అయ్యా ఒక పాట పాడి వాక్యం చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పి తను అడిగేది. చాలా సంతోషం అనిపించింది. సుమారు గంటన్నర పాటు తమకు సమయం గడిపేవాళ్ళు. మరి ఆంటీ దేవుళ్ళు ఎంతగానో బలపడుతుందని నాకు స్పష్టంగా నేను తెలుసుకున్నాను. మరి తమ్ముడు విజయ్ కుమార్ ఎంతో ప్రేమించేవాడు. అలా ఒకసారి ఆంటీ దగ్గరికి వెళ్దాము వస్తానని అని చెప్పి అడిగేవాడు. ప్రార్థన చేసి వెళ్దాం, ఆంటీ కొంచెం నీరసంగా ఉందంట, కొంచెం ఇంట్లో బాగాలేదని చెప్పాను. నేను రావడానికి ప్రయత్నం చేశాను. నేను దూర ప్రాంతంలో ఉన్నాను, నేను కూడా పరిచయంలో ఉన్నాను కాబట్టి తమ్ముడు నేను ప్రార్థన చేస్తాను, అవకాశం అంటే ఆంటీ దగ్గర తప్ప వస్తాను. అలాగా 3-4 సార్లు ఆంటీ దగ్గర రావడం జరిగింది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీ మధ్య పంచుకోవాలని కోరుతున్నాను. ప్రసంగి గ్రంథము మరి 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. చాలు. కాబట్టి కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఇందాక పాస్టర్ గారు అబ్రహాం గారు చెప్పినట్టు మరి ఒక జన్మదినము కంటే మరణ దినము మేలు. ఎందుకు ఆ మాట ప్రసంగి మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిందంటే, ఎందుకంటే మానవుని యొక్క జననము మంచిదే, కానీ తన యొక్క జీవితాంతము కూడా ఏముంటాయంటే చూడండి. అదే అధ్యాయంలో 14వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపదినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరిగిన దానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవుడు సంతోషంగా ఉన్నాడు. ఎవడైనా ఉన్నాడా? సంతోషంగా హాయిగా నిద్రపోయి రాజైనా, ఎవరైనా ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా సుఖంగా నిద్రపోయే పరిస్థితి ఉందా? ఎవరికి లేదు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంట? సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అయితే ఈ దినము ఎందుకు మంచి దినం అంటే, మరి పరిశుద్ధ గ్రంథము మరి బైబిల్లో ఉన్నది ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవు. కాబట్టి మన్నైనది అంటే మన్నైనది ఈ శరీరం అంతా కూడా మంటి నుంచి తయారు చేయబడినది. మనం రుదుకుంటే స్థానం లేకుండా ఎవడైనా ఎన్ని సంవత్సరాల జీవితాంతం బతకగలగా? స్థానం లేదు. ఎందుకంటే అంత మట్టే, అంత దుర్గంధమే. ఈ దినం సెంటు కొట్టుకుంటే మన సాయంత్రం కల్లా ఆ సెంటు ఎగిరిపోద్ది, మొత్తం జీటు అయిపోద్ది, మళ్ళీ స్నానం చేసే వరకు మనశాంతి ఉంటుంది. కాబట్టి మన్నేదన్నమాట ఈ మనిషి శరీరాన్ని కూడా. మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు మానవుడిని మంటితో చేశాడు. అయితే మట్టికి ఒక దినము ఆ శరీరం అయిపోతుంది, మంటికి మన్న అయిపోతుంది. ఎందుకంటే మానవుడు ఆదాము నుంచి దేవుని ఆజ్ఞను అతిక్రమించి, మానవుడు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరణాన్ని తెచ్చుకున్నాడు. అంటే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. దేవుని యొక్క మాట వినకుండా మానవుడు దూరం అయిపోతూ వచ్చాడు. అందుకే ఏమైపోయిందంటే మన్ను నిన్నది వెనుకటి వల్లే మరలా భూమికి చేరునని చెప్పి వాక్యం. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోను. ఆత్మ దేవుడు దయచేశాడు. ఆత్మ దేవుని దగ్గర మరలిపోతుంది. ఎలా వెళ్తుంది ఆత్మ? దేవుని పరిశుద్ధంగా ఉంటేనే పరలోక రాజ్యంలో చేరుతుంది. నీ ఆత్మ, నీ హృదయం శుద్ధి కావాలంటే యేసు ప్రభు ద్వారానే. యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారానే ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి కలుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా పరలోక రాజ్యములో చేరడని స్పష్టంగా మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. ఎందుకంటే దేవుడైన వాడు పరిశుద్ధుడు. అందుకే మరి ప్రసంగి తన యొక్క
మన సొలొమోను రాజు, ఈ ప్రసంగి గ్రంథకర్త ఎవరంటే సొలొమోను రాజు. సొలొమోను కంటే ధనవంతుడు ప్రపంచంలో ఎవడు లేడు. సొలొమోను కంటే ఏ రాజు కూడా ప్రపంచంలో చరిత్రలో కానీ, రాబోయే చరిత్రలో కానీ, గత చరిత్రలో కానీ అటువంటి ధనవంతుడు లేడు. కానీ రాశాడు ఏం చెప్పాడంటే, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. తర్వాత చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది. తెస్సలోనిక పత్రిక 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచిన నన్ను మనం నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. కాబట్టి దేవుని యేసు ప్రభువును ఎవరైతే నమ్మి ఉంటారో, ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారో, వారు ఏం చేస్తారట, వారందరూ కూడా మరలా ప్రభునందు యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి దేవుడు మానవునికి ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. మరి టీబీ ఆంటీ గారు అయితే ఆ మార్గంలో ఉందని మరి చెప్పాల్సిన, మరి సందేహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ మార్గంలో తను ఉంది. తన యొక్క విశ్వాస జీవితంలో అంతా కూడా అంకులు కూడా ఉండేవాళ్ళు. అంకులు రాగానే, అయ్యా పాస్టర్ గారు వచ్చారయ్యా, 2 డ్రింకులు తీసుకురాపోయి వెళ్ళి తొందరగా డ్రింకులు బిస్కెట్లు తీసుకురా అని చెప్పి అంకులు పంపించారు. కాబట్టి ప్రియమైన దేవుని యందు మరి తన ఆత్మీయ జీవితము తన చివరి దినాలు ప్రభుతో మరి సమాధాన పడుతూ తన యొక్క సిద్ధపాటు కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. మరి ఇక్కడ మనం చూద్దాము, ఇంకో మాట ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు మాట ఇస్తాను. 1 కొరింథీయులు 2వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనము. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. ఈ ఆత్మ అండి దేవుని ఆత్మ. మనుషుని ఆత్మ అంటే లోక సంబంధమైనది. దేవుడు ఆత్మను తీసుకొచ్చాడు. మనసుకు శరీరము ఆత్మను అనుగ్రహించి జీవదేహ ఆత్మలను అనుగ్రహించి మానవుని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు. అయితే ఇక్కడ ఉన్నదంటే ఏంటంటే, ఒకని మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ ఇప్పుడు ఆంటీ గారి ఆత్మలో ఏం జరుగుతుందో మనం క్లియర్గా చూడలేము. కానీ మనం ఒకటి చూడగలము, ఏంటంటే అది దేవుని ఆత్మను, దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియదు. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నారో వారు మాత్రమే దేవుని యొక్క సంగతులను తెలుసుకుంటారు. అంటే దేవుని ఆత్మ కలిగి ఉంటేనే, వాక్యం ఏం చెప్తుందంటే దీంట్లో స్పష్టత ఏంటంటే, దేవుని ఆత్మ కలిగి ఉంటేనే పరలోక రాజ్యం, లేకపోతే నిత్య నరకం, అగ్నిగుండాలతో మండే గుండములో మానవుడు వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి. అందుకే ఒక మాట ఉంటుంది, బ్రాడ్ వే అంటట విశాలమైన మార్గం అంట నరకానికి నడిపిస్తుందట. విశాలంగా ఉన్నది ఎంతో సుఖంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. కాకపోతే చివరికి వచ్చేసరికి, ఆ రోడ్డు చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, అంత అగాధమే, అగ్నిగుండాలతో మండే గుండం. కానీ ఇరుకైన మార్గం, ఈ చిన్న వీధి, ఆంటీ కూడా బీబీ ఆంటీ కూడా ఉంటున్నది ఈ చిన్న వీధిలో కూడా ఉంది. కాబట్టి తన జీవితం కూడా ఇరుకైన యాత్రలు, తన కష్టాలు సుఖాలు. అందుకే మనం నిజం కదా, దేవుడు సుఖ దుఃఖములను మానవునికి దర్శపరిచి ఉన్నాడు. కాబట్టి సుఖ దుఃఖములో తన జీవితాంతరం కూడా మరి దేవుడితో కలిగి, మరి దేవుడు తెలుసుకుని రక్షణ పొంది తన సాక్షిగా ఈ ప్రాంతంలో, తన కుటుంబంలో, తన వంశంలో నిలబడగలిగింది. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్య జీవితాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి
అంటే దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరగలని స్పష్టంగా తెలియబడుతుంది. మరి చూద్దాము. మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఇందాకే అంకుల్ గారు చెప్పారు, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు వారు ధన్యులని పరలోకములో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభునందు మృతులు ధన్యులు రాయండి. ఎవరినందు? యేసు ప్రభునందు మృతి పొందిన వారు ధన్యులని పరలోకంలో. మానవుడు ఎవరు చెప్పిన మాటలు కాదు. ఏ పాస్టర్ గారు, ఏ పోస్టులో యేసు ప్రభు శిష్యులు చెప్పిన కాదు. దేవాది దేవుని స్వరం. సర్వలోకాన్ని, సర్వ మానవాన్ని సృష్టించిన దేవాది దేవుని యొక్క స్వరం ఏమరాయమంటున్నాడు దేవుడు? యేసు ప్రభునందు మృతునందు వారు ధన్యులని చెప్పి రాయమంది. కాబట్టి ఆ ధన్యత ఫీబీ ఆంటీకి మరి దక్కింది. ఇక్కడ కూర్చున్న మనకు కూడా అటువంటి ఆధిక్యత, అటువంటి ధన్యత కావాలంటే ఈ దినమే నువ్వు నిశ్చయించుకోవాలి. ఎందుకంటే రేపటి దినము ఏమి సంభవిస్తుందో ఎవరు కూడా ఎరగరు. నేడే రక్షణ దినము కాబట్టి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రియమైన సహోదరులు, నా జీవితం కూడా పాపభరితమైన జీవితం నుంచి ప్రభు నన్ను రక్షించుకున్నాడు. కూర్చున్న మరి అంకుల్ గారు ఎందుకు గత జీవితం? ఎందుకంటే సత్య మార్గాన్ని తెలుసుకున్నాం. ఇది మేము చెప్పేది ఈ లోక జ్ఞానం కాదు. దేవుని ఆత్మ కలిగి, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరూ కూడా ఈ యొక్క సాక్ష్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, ఆంటీ గురించి సాక్షి ఇవ్వడానికి మేము నిలబడి ఉన్నాం. అంతేగాని ఎవరో మేము మా సొంత మాటలు చెప్పేది కాదు. కాబట్టి చివరిగా ఒక మాట చూసుకొని నేను ముగిస్తాను. చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం, మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది అంటారు కదా, మరొక జన్మ ఉంటుందని. మరొక జన్మ ఉండదు. నువ్వు జన్మించాలంటే యేసు ప్రభుతోనే నువ్వు జన్మించాలి. యేసు ప్రభు ఆత్మతోనే, యేసు ప్రభు శక్తితోనే నువ్వు మరలా ఈ లోకానికి రాగలవు. కానీ నువ్వు వేరొక మార్గము లేదు. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాటలు, పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడట. చనిపోయినను బ్రతుకుతాడు. ఎదురుగానే జీవితం. అంటే దేవుడు మానవునికి ఛాయిస్ ఇచ్చాడండి. ఇక్కడే ఇప్పుడు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవాలంటే ఇక్కడే నీకు ఆ ఛాయిస్ మానవునికి ఇచ్చాడు. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నన్ను నమ్ముకో అంటే అలాంటి పరిస్థితి తీసుకురాడు. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడు. ఎవరిని బలవంతంగా ఆయన హృదయంలోకి రాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆయన దేవునిగా, ప్రభుగా, రక్షకుడుగా, దేవుని కుమారుడుగా, అద్వితీయ దేవుడుగా మీరు అంగీకరించినప్పుడు, ప్రభువా నా హృదయంలోకి రా అంటే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆంటీ తన యొక్క నిశ్చయతను, ఆ కమిట్మెంట్ చేసుకుంది. తన ఆత్మీయ జీవితంలో ఫీబీ ఆంటీ గారు దేవునితో, ఆ యేసు ప్రభుతో కమిట్మెంట్ చేసుకుని తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది. అందుకే అంటాడు యేసు ప్రభు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఏంటంట? బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో ఒక దినం ఏదో ఒక రోజు మనం కన్ను మూయాల్సిందే. పెద్దవారు లేదు, చిన్నవారు లేదు, వయసుతో సంబంధం లేదు. ఈ లోకంలో ఏంటంటే మానవునికి ఈ లోకంలో ఏది గ్యారంటీ లేదు. నీ ఇల్లు గ్యారంటీ లేదు, నీ డబ్బు, నీ బంగారము ఏది కూడా గ్యారంటీ లేదు. మరణం మాత్రం గ్యారంటీ. అదొకటే. మరణం అనేది తథ్యం. అదే మానవుడికి ఏకైక గ్యారంటీ ఈ లోకంలో. మరణం నుంచి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా మరణాన్ని తప్పించుకోలేవు. ఒక దినం ఈ లోకాన్ని
విడిచి వెళ్ళాలి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే యుగగాలు నిత్య శాంతి సమాధానం సంతోషంతో ఈ మానవాళిని, ఈ లోకాన్ని, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త దగ్గర నువ్వు ఉండాలంటే, ఆయన రాజ్యంలో ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటి మాత్రమే మార్గం, లేక వేరొక మార్గం లేదు. కాబట్టి ఈ దినం మనం ఉన్న చేరి ఉన్నాం. ఇంకా ఎవరైతే ప్రభుకి నీ యొక్క హృదయాన్ని అంగీకరించకపోతే తెలుసుకోండి. ఎందుకంటే ఒకసారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే, ప్రభా నీ సువార్త చెప్పాము, పాస్టర్ గారు వాక్యం ప్రకటింపబడింది, విన్నాము ఇప్పుడు నమ్ముతున్నామంటే లేదు. నీకు ఈ భూమి మీదే అవకాశము. ఈ లోకంలో అమెరికాకి వెళ్ళాలంటే వీసా కావాలి, కెనడాకి వెళ్ళాలంటే వీసా కావాలి. ఇప్పుడు వీసాల కోసం ఎంతో ప్రాధాన్యపడుతున్నారు. ఎందుకంటే అక్కడ డబ్బు ఉంది, అమెరికాలో డబ్బు, డాలర్స్ కావాలి, లక్షల రూపాయలు సంపాదించాలి, ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ కట్టాలి. వెళ్తాం అమెరికాలో. చాలా మంది అమెరికా వెళ్ళాలనుకుంటారు. చాలా మంది ఉన్నారు నా స్నేహితులు అమెరికా వాళ్ళకి ట్రై చేసి, కొంతమంది వెళ్ళారు. ఆడికి వెళ్ళి ఏంటనుకున్నారు, అమెరికా వచ్చినా ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఒంటరితనం ఏంటంటే మానవుడికి ఒంటరితనం ఉంది, ఒంటరితనం అయిపోయాడు మానవుడు. ఒంటరిగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఈ లోకంలో ఇప్పుడు కాలంలో ఉన్న జబ్బు ఏంటి తెలుసా? ఒంటరితనం. ఒంటరితనంతో లోన్లీనెస్. లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, లోన్లీనెస్తో బాధపడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మరి ఆ యొక్క నిత్య జీవాన్ని, ఆ వీసా, పరలోకానికి నీకు వెళ్ళాలంటే నీకు వీసా కావాలి. ఆ వీసా ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నారని తెలియజేస్తుంది. కాబట్టి